నమస్తే. నరేంద్ర మోడీ గారి కేబినెట్లో బండి సంజయ్ కుమార్ గారికి చోటు దొరకడం మరి కరీంనగర్ ప్రజల అదృష్టమని నేను భావిస్తున్నాను. మరి బండి సంజయ్ కుమార్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మనం చూసుకుంటే మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు బండి సంజయ్ కుమార్ గారికి సరైన గౌరవం ఇచ్చినట్టు. ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్తగా, కరసేవకుడిగా, కార్పొరేటర్గా, కరీంనగర్ ఎంపీగా సేవలు అందిస్తున్న బండి సంజయ్ కుమార్ గారిని గుర్తించి వారికి ఈరోజు కేంద్ర కేబినెట్లో పదవి ఇవ్వడం అనేది మరి భారతీయ జనతా పార్టీ ఒక ప్రజాస్వామిక పార్టీ అని రుజువు అవుతుంది. రాబోయే రోజులలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బండి సంజయ్ గారి చొరవతో కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం ఒక అభివృద్ధికి చిరునామాగా మారబోతుందని నేను కోరుకుంటూ మరొకసారి సంజయ్ కుమార్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.